హాయ్ అండి. పప్పు నానబెట్టకుండా, పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు క్విక్‌గా చేసుకునే స్పాంజ్ దోశ. దోశలైతే చాలా బాగుంటాయండి. ఈజీ ప్రిపరేషన్ అనమాట. క్విక్‌గా అప్పటికప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఈ దోశలు రెడీ చేసుకోవచ్చు. సో ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో అంత ఈజీ ప్రిపరేషన్ అనమాట. ఈ దోశల కోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి. అదే కప్పుతోటి కొంచెం వెల్తిగా బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మూడు కూడా ఈవెన్గా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మజ్జిగ వేసుకుంటున్నాను. మజ్జిగ ఫ్రిడ్జ్లోంచి తీసిన మజ్జిగ కాకుండా నార్మల్గా ఉన్న మజ్జిగ వేసుకోవాలండి. అలాగే కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ అయితే అట్లా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మజ్జిగ వేసిన తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్లు పోసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే మజ్జిగ వేసానో అదే కప్పుతోటే నీళ్లు కూడా పోసుకున్నాను. ఈ నీళ్లు, మజ్జిగ, పిండి ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. అలాగే మరీ గట్టిగా కాకుండా, మరీ జారుగా కాకుండా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి మూత పెట్టి. అరగంట తర్వాత మూత తీసి పిండిని మరొకసారి కలుపుకోవాలి. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి. అలాగే పిండి ఒకవేళ జారుగా అనిపిస్తే బియ్యం పిండి లేదా మైదా పిండి కొంచెం వేసి పిండిని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్, కొంచెం వంట సోడా వేసి మరొకసారి కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుతూ ఉండగానే పిండిలోంచి బబుల్స్లా ఫామ్ అయ్యి పిండి స్మూత్గా తయారవుతుందండి. చూడండి ఎంత స్మూత్గా ఉంది పిండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా దోశల ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండి వేసుకోవాలి. పిండి కొంచెం మందంగా ఉండేలా వేసుకోవాలి. ఒకవేళ పల్చగా కావాలనుకున్నా పల్చగా అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మందంగా వేసుకుంటున్నాను. ఇలా ఏదైనా మూతతోటి కవర్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసామంటే చక్కగా స్మూత్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది దోశ. మీరు కావాలనుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక హాఫ్ సెకండ్ పాటు రెండో వైపు టర్న్ చేసి ఉంచాను. అంతేనండి, చాలా సింపుల్గా ఈ దోశలు రెడీ చేసుకోవచ్చు. ఇలా చేస్తే క్విక్గా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం హడావిడి లేకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత ఈజీ ప్రిపరేషను. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఈ దోశలు చట్నీతోనే కాదండి, మామిడికాయ పచ్చడితో కూడా తినేసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.